ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి, కొన్ని విషయాలు మాకు తెలియజెప్పాలి. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య పీపీపీ అనే విధానంలో వైద్య రంగాన్ని రకరకాలుగా ప్రజలకు పూర్తిగా అందే విధంగా ఏర్పాటు చేస్తాము అని ఈ మధ్య పూర్తిగా పేపర్ స్టేట్మెంట్లలో ప్రజలకు తెలియజేస్తాము. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అర్థం. దానికి పబ్లిక్ అంటే ప్రజలు, ప్రైవేట్ అంటే ఆర్థికంగా వెసులుబాటుతో చాలా వరకు బలంగా పాతుకుపోయిన వ్యక్తులు ప్రైవేట్ అంటారు. అంటే ప్రైవేట్ రంగంలో వ్యవస్థ అంటే వాళ్ళు బిజినెస్ మాత్రమే చేస్తారు. ప్రజలకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అండదండగా ఏ ప్రైవేట్ సంస్థలు కూడా ఈ భారతదేశంలో మేము మీకు అండదండగా నిలబడ్డాము అన్నట్టు దాఖలాలు లేవు, ఎక్కడనో ఒకరు ఇద్దరు తప్ప. అలాంటి విధానంలో ఈరోజు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏర్పాటు చేస్తున్నామంటే ఈ ప్రపంచంలో పార్ట్నర్షిప్గా ఒక ఇద్దరు ఉంటే అయినా ఎక్కడ కూడా ఆ బిజినెస్ పూర్తిగా డెవలప్మెంట్ అయింది దాఖలాలు లేవు. ఈ భారతదేశం కాదు, ఈ ప్రపంచంలోనే ఇద్దరు వ్యక్తులుగా ఎవరు ఎక్కడ బిజినెస్ చేసినా వ్యాపారం చేసినా లావాదేవీలు చేసినా కూడా వాళ్ళు చరిత్రలో నిమగ్నమైన రోజులు ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో లేవు. పెద్ద పెద్ద కంపెనీలు తీసుకోండి, వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలతో ఫస్ట్ స్టార్టింగ్లో 12 మంది 10 మంది 8 మంది 6 మంది 4 ఇద్దరితో కూడా ముగింపు విధానాలతో చివరికి ఆ కంపెనీ వీడి తీసుకోవడమా, వీని కంపెనీ వాడు తీసుకోవడమా, లేదంటే ఒక కంపెనీ పూర్తిగా ఎదుగుదలతోనే ముందుకు సాగింది ఈ ప్రపంచంలో. అలాంటి విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వైద్య రంగంలో ఈ ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తాం, మంచి అభివృద్ధి పథకంలో వైద్య ఆరోగ్యాన్ని నడిపిస్తాం అన్న అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు తీసుకొని వస్తుంది. కొత్తగా కాలేజీల ఏర్పాటు విధానంలో కానీ లేదంటే ఇంకా కాబట్టి ప్రజలు ఎంతవరకు వీటిపైన సుముఖత